సృష్టికర్తకే అహంకారం పెరిగితే ఏమవుతుందో తెలుసా? బ్రహ్మడు సృష్టికర్త. తనకే అన్నిటికన్నా గొప్ప స్థానం ఉందని అహంకారంతో మాట్లాడడం ప్రారంభించాడు. తనకే సర్వాధికారం అన్న గర్వం దేవతలకి భయాన్ని కలిగించింది. దేవుడు మౌనంగా ఉంటే కరుణ, కోపిస్తే కాలమే కంపిస్తుంది. బ్రహ్ముడు అహంకారం హద్దులు దాటింది. శివుడు శాంత స్వరూపి. కానీ ఆ ధర్మం పెరిగితే ఆయన కోపమే ధర్మంగా మారుతుంది. శివుని కోపం రూపం దాల్చింది. అతడే కాలభైరవుడు. శివుని జటల మధ్య నుంచి ఒక భయంకర రూపం ఆవిర్భవించింది. విపరీత తేజస్సు, చేతిలో త్రిశూలం. అతడే కాలభైరవుడు. అహంకారానికి శిక్ష తప్పదు, దేవుడైనా సరే. బ్రహ్ముడి ఐదవ తల అహంకారానికి ప్రతీక. కాలభైరవుడు ఒక్క క్షణంలో ఆ అహంకారాన్ని నశింపజేశాడు. అది శిక్ష కాదు, ధర్మస్థాపన. కాలాన్ని నియంత్రించే దేవుడు ఆ కాలభైరవుడు. కాలానికే అధిపతి. జననం, జీవితం, మరణం అన్నీ ఆయన నియంత్రణలోనే ఉంటుంది. అందుకే ఆయనని కాలభైరవుడు అని అంటారు. భయం పోవాలంటే ఈ దేవుడిని శరణు కోరాలి. కాలభైరవుడు భయంకరంగా కనిపించిన భక్తులకు అపార కరుణామయుడు. భయాలు, అడ్డంకులు, శత్రుబాధలు అన్నిటినీ తొలగిస్తాడు. అహంకారం తగ్గితే కాలభైరవుడు కాపాడుతాడు. అహంకారం పెరిగితే అదే నాశనం చేస్తాడు. శుభం భవతు.